హీరోయిన్లు విభిన్న పాత్రలను నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. 1990లో హీరోయిన్‌గా చేసిన హీరోయిన్లు చాలామంది ఇప్పుడు అమ్మ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఒక హీరోతో హీరోయిన్‌గా అక్క చెల్లెలుగా నటించిన వారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఒక యంగ్ హీరోయిన్ 'ప్రభాస్‌కు' భార్యగా, 'అల్లు అర్జున్‌కి' వదినగా నటించారు. ఆమె ఎవరో కాదు, అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన సింధు తులసి ఒకవైపు 'బాహుబలి' 'ప్రభాస్‌కు' భార్యగా తెరపై కనిపించింది. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వదినగా నటించిన తన పాత్రకు ఒక ప్రత్యేకమైన నిండుదనాన్ని తీసుకొచ్చింది. ఈ రెండు విభిన్నమైన పాత్రలో ఆమె చూపిన ప్రతిభ ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రభాస్ నటించిన 'పౌర్ణమి' చిత్రంలో సింధు తులసి ఆయన భార్య పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో ఆమె చూపించిన పరిణితి చెందిన నటన, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో ఆమె కనబరిచిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒక బలమైన వ్యక్తి వెనుక నిలిచే అర్ధాంగిగా ఆమె పాత్ర ఎంతో సహజంగా అనిపించింది. ఇక అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో సింధు తులసి ఆయనకు వదినగా నటించారు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర చాలా కీలకమైనది. కుటుంబ విలువలను కాపాడే ఓ బాధ్యత కలిగిన వదిన. ఆమె నటన ఎంతో అందంగా ఉంటుంది. అల్లు అర్జున్‌తో ఆమెకున్న సన్నివేశాలు ఎంతో సహజంగా ఉంటాయి. సింధు తులను తన కెరియర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కానీ 'ప్రభాస్‌కు' భార్యగా, 'అల్లు అర్జున్‌కి' వదినగా ఆమె నటించిన ఈ రెండు పాత్రలు ఆమెలోని నటన వైవిధ్యాన్ని చాటి చెబుతున్నాయి. రెండు భిన్నమైన కథాంశాలు, ఇద్దరు వేరు వేరు స్టార్ హీరోలు. కానీ సింధు తనదైన శైలిలో ఆ పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఆమె టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.